వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంగ్ టర్మ్ లో ఒక 50 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? చేయకూడదా? దీని గురించి మాట్లాడడానికి అరుణ్ కేకే గారు ఉన్నారు. వెల్త్ ఆర్కిటెక్ట్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్కారం. నమస్తే సోషల్ సార్. పోస్ట్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక అభివాదములతో. చెప్పండి నిహాల్ గారు. సార్, ఇప్పుడు లాంగ్ టర్మ్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. ఒక 50 లాక్స్ వరకు టార్గెట్ పెట్టుకుంటారు. 50 లాక్స్ గాని, 40 లాక్స్ గాని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వాళ్ళందరూ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే అంటారా? యాహ్! మీరు లాంగ్ టర్మ్ అనేది మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించినంత వరకు అయినప్పటికీ, ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ యొక్క డెఫినిషన్స్‌ని ఫస్ట్ మనము కొంత అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ యొక్క ఈ యొక్క స్వభావం అంటే మౌలికమైనటువంటి స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా దీన్ని మనం లాంగ్ టర్మ్ గానీ, షార్ట్ టర్మ్ గానీ, లేదా రెగ్యులర్‌గా గానీ, లేదా డైలీ గానీ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఒక సింపుల్‌గా ఒక చిన్న షార్ట్‌కట్‌లో చెప్పాలంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. 24/7 ఫస్ట్ థింగ్. ఓకే. కానీ ఇక్కడ మనము ఒక మన వీక్షకులందరికీ ఒక ప్రొఫెషనల్‌గా మనము చెప్పడానికి చాలా విషయాలున్నాయి. ఫస్ట్ థింగ్ ఏందంటే మ్యూచువల్ ఫండ్ పరంగా మనము షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అని చెప్పి తీసుకున్నప్పుడు షార్ట్ టర్మ్ అంటే 1 ఇయర్ అంటే ఈరోజు ఇన్వెస్ట్ చేసి ఒక సంవత్సరం వరకు ఉండేటువంటి మనం విత్‌డ్రా చేసుకొని అంటే దాన్ని ఇన్వెస్ట్ చేసి దాని యొక్క డ్యూరేషన్ పీరియడ్ ఆ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ డ్యూరేషన్ పీరియడ్ 1 ఇయర్ వరకు ఉండేదాన్ని షార్ట్ టర్మ్ అంటాం. 1 ఇయర్ దాటిన తర్వాత అంతా కూడా లాంగ్ టర్మ్ అంటాం. కానీ ఇది మ్యూచువల్ ఫండ్స్‌కి డెఫినిషన్‌కి సంబంధించినంత వరకు. కానీ మనము ఇన్వెస్టర్స్‌కి సంబంధించినంత వరకు ఒక లాంగ్ టర్మ్ అంటే ఖచ్చితంగా 5 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి డ్యూరేషన్ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ కాలాన్ని మనము మామూలుగా ఒక లాంగ్ టర్మ్‌గా డిఫైన్ చేయవచ్చు. ఈ రకంగా చేసుకుంటున్నప్పుడు మనకు ఈ యొక్క ఎన్నో సార్లు మనము యొక్క గవర్నమెంట్ గాని, మామూలుగా ఈ యొక్క ఎంతోమంది అడ్వైజర్స్ గాని, లేదా ఎంతోమంది వీడియోస్‌లో గాని ఎంత చెప్తుంటారు మనకు మామూలుగా ఫాస్ట్ పెర్ఫార్మన్స్ కాదు ఫ్యూచర్ పెర్ఫార్మన్స్ అని చెప్తారు. హ్మ్. మనం 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు పెట్టుకునేటప్పుడు మామూలుగా ఎలాంటి పారామీటర్స్‌ని మనం గమనించుకోవాలి, ఎలా చేయాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ మన యొక్క నేచర్ ఏంటి? అంటే మనము చాలా అగ్రెసివ్‌గా లేదా మామూలుగా మోడరేట్‌గా మనం ఉంటున్నామా? లేదా మనము సింపుల్‌గా ఒక ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ అంటే జస్ట్ నేను పెట్టేసి మర్చిపోతున్నానా? ఇలా ఈ రకంగా మనము చూసుకుంటున్నప్పుడు మనకు ఏమవుతుందంటే టోటల్‌గా ఇప్పుడు ఒక అగ్రెసివ్‌గా వెళ్ళాలి లేదా ఒక మామూలుగా ఒక మోడరేట్‌గా వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు కొంత అనాలిసిస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు అంటే 5 ఇయర్స్‌కి అంటే ప్రతి ఇయర్ యాన్యువల్ మామూలుగా ఇంట్రెస్ట్ వచ్చేసేసి అంటే ప్రాఫిట్ మనకి అంత పర్సెంటేజ్‌లో వస్తుందా? రాలేదా? అని చెప్పేసి మనము ముందు ఒక అవగాహనకు రావాలి ఫస్ట్. పోనీ మనకు ఆ అవగాహనకు వచ్చే ముందు కూడా ఇప్పుడు సపోజ్ మనకి 14% నుంచి 15% వరకు మనకి ఒక లాభం రావాలి అంటే ప్రాఫిట్ రావాలి అనుకుంటున్నప్పుడు ఆ రకమైనటువంటి రిస్క్ కూడా మనం రెడీ అయిపోయి ఉండాలి. రిస్క్ అంటే ఇప్పుడు చాలా మంది మొత్తం పోతదా? ఐ మీన్ ఒక మ్యూచువల్ ఫండ్ లో నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా జీరో అనేది అవకాశమే లేదు. స్టాక్స్ మాదిరిగా మనము అంత ఫాస్ట్ గా అవకాశం లేదు. 1992కి ముందు స్టాక్స్ లో కూడా మామూలుగా ఎలాంటిదంటే ఏ రకమైనటువంటి థ్రెషోల్డ్ లిమిట్స్ లేకపోవడం వల్ల మనకు ఒకే రోజు 20%, 25%, 50% కూడా డౌన్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి సందర్భం లేదు. సో మన యొక్క షేర్ వాల్యూని బట్టి, కంపెనీ క్యాపిటలైజేషన్ బట్టి, కంపెనీ యొక్క వాల్యూమ్ ట్రేడింగ్ ని బట్టి కూడా మనకు ఇప్పుడు ప్రతిరోజు కూడా 5%, 10% మాక్సిమం చిన్నదానికైతే 20%. అంతకంటే ఎక్కువ పడడానికి అవకాశం లేదు. సో ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు నీకు స్టాక్ మార్కెట్‌లో కూడా ఇప్పుడు ఒక థ్రెషోల్డ్ అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మన యొక్క వాల్యూ జీరో అవుతదని చెప్పేసి ఈ భయం అయితే ఫస్ట్ లేదు. సో ఆ రకంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇంకా ఆన్ యావరేజ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే కంగ్లోమరేట్ ప్లస్ అంటే కాంబినేషన్ ఓకే. ఆఫ్ మెనీ స్టాక్స్. సో మనము ఎన్నో ఒక పోర్ట్‌ఫోలియో చూసుకుంటున్నప్పుడు దాదాపు ఒక 25 నుంచి ఒక 70 స్టాక్స్ వరకు ఉంటాయి. సో దీని యొక్క మ్యూచువల్ ఫండ్ వాల్యూ ఆ యొక్క స్కీమ్ యొక్క వాల్యూ ఏంటంటే ఎన్ఏవిలో కొలుస్తారు, నెట్ అసెట్ వాల్యూ. ఓకే. సో ఇది రోజుకి ఒకసారి మాత్రం డిసైడ్ అవుతుంది. సో బికాజ్ ఎందుకంటే వీటి యొక్క పర్ఫార్మెన్స్ ఆ రోజుకి అన్ని దానిలో కలిపి యావరేజ్ తీసుకొని చేస్తున్నారు. సో ఆ రకంగా మనకు 3:30 తర్వాత అన్ని యావరేజ్ అయిపోయి రాత్రి 10:30, 11 గంటలకు మాత్రమే మనకు మామూలుగా అప్డేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. యాప్స్ లో అయితే రాత్రి 12 తర్వాత అప్డేట్ అవుతుంది. సో మరుసటి రోజు
మనం చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క వాల్యూ ఎన్ఏవి వాల్యూ అనేది తెలుస్తూ ఉంటుంది. సో మనము ఈ రోజు మార్కెట్ పడింది అంటే అన్ని స్టాక్స్ పడవు, అన్ని స్టాక్స్ ఒకటేసారి అప్ అవ్వవు. సో కానీ మనకు ఒక సెక్టర్ కానీ ఆ యొక్క థీమాటిక్, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా బాటమ్ టు టాప్ జరుగుతుంది మ్యూచువల్ ఫండ్స్ లో. నార్మల్ గా మనము స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు టాప్ టు బాటమ్ అప్రోచ్ చేస్తూ ఉంటాము. సో బాటమ్ టు టాప్ అప్రోచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఒక కంపెనీ యొక్క వాల్యుయేషన్ తీసుకుంటా, ఒక కంపెనీ బాగుందా లేదా అనేది చూసుకున్న తర్వాత దాని యొక్క సెక్టర్ ఏ రకంగా పర్ఫామ్ చేయబోతుంది, నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎలా చేయబోతుంది, ఆ తర్వాత ఎకనామిక్ సైకిల్లో ఇప్పుడు ఈ సెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఎంత వెయిటేజ్ ఉంది, సో నెక్స్ట్ ఎంత వెయిటేజ్ పెరగబోతుంది, సో ఆ తర్వాత దీనికి నిజంగా ఎంతవరకు సైకిల్ ఉంది. ఇప్పుడు ఆ రకంగా చూసుకున్నప్పుడు తర్వాత కంట్రీ యొక్క మ్యాక్రో ఎకనామిక్ ఏ రకంగా ఈ యొక్క సెక్టర్ అనేది మనకు మామూలుగా ఇది యాడ్ ఆన్ అవుతుంది, సో లాభాలు అనేది ఏ రకంగా ఉంటాయని ఒక అసెస్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆ రకంగా బాటమ్ టు టాప్ అప్రోచ్ అనేది మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ చేసిన తర్వాత ఒక స్టాక్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఒక పోర్ట్ఫోలియోలో దాదాపు ఒక 25 నుంచి 70 స్టాక్స్ ఉంటాయి. మనకు నార్మల్ గా ఏం చేస్తారంటే టాప్ 10 స్టాక్స్ అంటారు. టాప్ 10 స్టాక్స్ అంటే దాంట్లో 2 రకాలుగా చూడాలి. ఒకటి వెయిటేజ్, ఒకటి రెండవది వచ్చేసి హౌ ఫాస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మూవింగ్ అనమాట. సో దీని వాల్యుయేషన్స్ కానీ దీని యొక్క డీటెయిల్స్ కానీ మంత్లీ ఒక్కసారి మాత్రమే మీడియాలో అప్డేట్ అవుతుంది. ఎవ్రీ డే జరిగేది అనేది ఏ ఫిన్టెక్ యాప్ లోనూ అప్డేట్ అవ్వవు. సో మనకు పోర్ట్ఫోలియోలో ఈ రకమైనటువంటి ఓవర్లాప్స్ ఉంటాయి, లేదంటే ఓవర్లాప్స్ జరగవు అనే దానికి ఒక టాప్ 10 మాత్రమే తీసుకుంటుంటారు. బట్ టాప్ 10 కాకుండా మొత్తం అంతా గమనించినప్పుడు ఖచ్చితంగా ఓవర్లాప్స్ అనేది జరుగుతూ ఉంటాయి. బట్ వాటి పర్సంటేజ్ అనేది చాలా తక్కువ కాబట్టి యాక్చువల్గా మార్చి 1 నుంచి కూడా సెబీ అనేది ఒక గైడ్ లైన్ తీసుకొచ్చింది. 50% ఏ స్కీమ్ లో కూడా, అంటే ఇప్పుడు ఒక కేటగిరీలో ఉన్నటువంటి స్కీమ్స్ లో ఏది కూడా ఏ 2 మ్యూచువల్ ఫండ్స్ లో కూడా 50% ఓవర్లాప్ ఉండకూడదు. ఏ 50% కంటే ఓవర్లాప్ అనేది ఉండకూడదు. ఎందుకంటే మన యొక్క ఈ యొక్క రావడానికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి ముఖ్య కారణం ఏంటంటే సపోజ్ మనము కేటగిరైజేషన్ అనేది మామూలుగా స్టాక్స్ కు సంబంధించి వాల్యుయేషన్ ప్రకారం స్టాక్స్ యొక్క వాల్యుయేషన్ జరుగుతూ ఉంటుంది. నిఫ్టీ 50 అంటే టాప్ వాల్యుయేషన్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మీద ఈ యొక్క నిఫ్టీ 50 అనేది జరుగుతూ ఉంటుంది. అదే మనకు మామూలుగా మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి యాంఫీ గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి అంటే సెబీ ద్వారా తీసుకున్నటువంటి యాంఫీ ఎలా చేస్తుందంటే జనవరి 5 ప్లస్ జూన్ 5 ఈ టైంలో, అంటే 5th to 6th ఈ మధ్య 2-3 days లో మామూలుగా ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 నుంచి 100 వరకు ఆ రోజు ఉన్నటువంటి వాల్యుయేషన్స్ అన్ని కలిపి మామూలుగా 1 to 100 వచ్చేసి లార్జ్ క్యాప్ స్టాక్స్ అని, మామూలుగా 101 నుంచి 250 వరకు మిడ్ క్యాప్ స్టాక్స్ అని, సో 251 నుంచి మామూలుగా 500 వరకు స్మాల్ క్యాప్ స్టాక్స్ అని, ఆ కింద ఉన్నటువంటి స్టాక్స్ మైక్రో క్యాప్ స్టాక్స్ అని, 750 వరకు మామూలుగా ఇండెఫినెట్ గా, అంటే మైక్రో క్యాప్ స్టాక్స్ అనేది ఇట్స్ ఎ ప్యూర్లీ ఇండివిజువల్ అండ్ ఇండివిజువల్ అసెస్మెంట్ బై ది ఏఎంసీస్, నాట్ బై ది ఎనీ డెఫినేషన్స్ ఆర్ నాట్ గివెన్ యాజ్ ఆన్ టుడే. సో ఆ రకంగా తీసుకుంటున్నప్పుడు 6 నెలల వరకు ఇప్పుడు మీకు ఒకసారి మీరు తీసుకునే రోజు వచ్చేసి జియో వచ్చేసి ఒక 14 లక్షల కోట్లతోటి క్యాపిటలైజేషన్ తోటి నెంబర్ 1 ఉందనుకోండి, టీసీఎస్ వచ్చి సెకండ్ ఉందనుకోండి. కానీ మామూలుగా వాల్యుయేషన్స్ మనం చూసుకుంటున్నప్పుడు ఏ రోజైతే టీసీఎస్ వచ్చేసి రిలయన్స్ కంటే ముందు ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ వెళ్తుందో ఆటోమేటిక్ గా దాని యొక్క నెంబర్ 1 వచ్చేసి టీసీఎస్ అవుతుంది, నెంబర్ 2 మామూలుగా రిలయన్స్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రము మ్యూచువల్ ఫండ్ కు సంబంధించినంత మాత్రం జనవరి 5 నుంచి జూన్ 5 వరకు ఖచ్చితంగా రిలయన్స్ అనేది నెంబర్ 1 స్టాక్ గా ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు ఏదైతే 90 నుంచి 100 వరకు ఉన్నటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ కానీ, ఇక్కడ మామూలుగా 101 నుంచి 110 వరకు ఉన్నటువంటి స్టాక్స్ మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ చాలా వేరియేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరు చూసుకుంటే ఎటర్నల్ స్టాక్ వచ్చేసి డైరెక్ట్ గా మీకు టాప్ 50లోకి వచ్చేసింది లాస్ట్. బట్ ఇంకా అది మనకు అసెస్మెంట్ వచ్చేసి జనవరి 5 తర్వాత వచ్చింది కాబట్టి జనవరి 5 తర్వాతనే ఆ యొక్క లార్జ్ క్యాప్ స్టాక్స్ లోకి మనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ లో వచ్చేసేసి ఓవర్లాప్ అనేది కొంత టైం ఇవ్వాల్సి వస్తుంది. అందుకోసమే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న స్కీమ్స్ లో వచ్చేసి ఈ ఓవర్లాప్ అంతా కంప్లీట్ గా అసెస్మెంట్ చేసుకుని వాటిని ఓవర్లాప్ ఏదైతే సెబీ గైడ్ లైన్స్ ప్రకారము చేసుకోవడానికి ఏఎంసీస్ అంతా కూడా దాదాపు 3 years వరకు టైం ఇచ్చారు. బట్ కొత్తగా వచ్చే స్కీమ్స్ లో మాత్రం ఎటువంటి ప్రశ్నలు అలో చేసినారు. అంటే ఇప్పుడు కొంతమంది తెలుసో తెలియక ఓవర్లాప్ అనేది ఎక్కువ చేస్తారు. అలాంటి పోర్ట్ఫోలియోస్ లో వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడున్న ప్రెసెంట్ పోర్ట్ఫోలియోస్ లో ఓవర్లాప్ ఉంటే
సో అలాంటి సార్ సిచ్యువేషన్స్ ఈ డెఫినేషన్ కొంత మనం చాలా డీటెయిల్డ్ గా చెప్పాల్సి ఉంటుంది. ఓకే. ఎందుకు అంటే మనకు ఇప్పుడు సపోజ్ కేటగరైజేషన్ లోనే లార్జ్ క్యాప్ కేటగిరీ అంటారు. లార్జ్ క్యాప్ స్టాక్స్ లో మనము 65% వరకు పెట్టి మిగతా 35% ఎక్కడ పెట్టాలి? స్మాల్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, లేదా క్యాష్ కానీ, లేదా డెట్ బాండ్స్ లో కానీ పెడతారు. దీనికి పర్సెంటేజ్ వైజ్ స్కీమ్ లో వస్తుంది. దీంట్లో కీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెమోరాండం లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తారు. ఓకే. సో మనము ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు సపోజ్ ఒక కంపెనీ యొక్క ఫస్ట్ లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్ తీసుకుందాం. మిడ్ క్యాప్ ఫండ్ లో ఏంటి? మిడ్ క్యాప్ స్టాక్స్ లో 65% పెట్టాలి. మిగతా 2 సెగ్మెంట్స్ లో వచ్చేసేసి మామూలుగా 35%. అప్పుడు లార్జ్ క్యాప్ లో ఉన్నటువంటిది ఇప్పుడు దీంట్లో కూడా ఓవర్లాప్ అవడానికి అవకాశం ఉంటుందా లేదా? అవును. సో డైవర్సిఫికేషన్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది ఇక్కడ. కానీ ఇప్పుడు సపోజ్ మనము పెట్టుకునేటువంటి బ్యాంకింగ్ అండ్ స్టాక్స్ పెడతాము. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక ఏఎంసీలో వచ్చేసి బ్యాంకింగ్ స్టాక్స్ లో హెచ్డిఎఫ్సి కంపల్సరీ ఉంటుంది, ఐసిఐసి కంపల్సరీ ఉంటుంది, మేజర్ స్టాక్స్. అవును. ఇంకొక దాంట్లో చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఉంటాయి. అవును. సో ఇప్పుడు దీన్ని ఓవర్లాప్ అని కస్టమర్ బేస్ లో చూసుకున్నప్పుడు ఓవర్లాపే, మామూలుగా ఏఎంసీ బేస్ లో ఓవర్లాప్ కాదు. సో ఇప్పుడు మనము మామూలుగా డిసైడ్ చేసుకునేటప్పుడు ఒక ఇన్వెస్టర్ కి లాంగ్ టర్మ్ లో 40 లక్షలు 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పటికి ఇంత క్రూషియల్ గా ఇంత ప్రొఫెషనల్ గా చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. సో దానికోసమే దీన్ని టైమింగ్ ఏ టైంలో మామూలుగా ఎలా చేస్తున్నారు అనేది కొంత ఇంపార్టెంట్ ఉంటుంది. సో సెక్టర్ రొటేషన్ కానీ ఈ మ్యాక్రో ఎకనామిక్ గురించి కానీ ఒక ప్రొఫెషనల్ కి మాత్రమే ఐడియా ఉంటుంది తప్పితే నార్మల్ ఇన్వెస్టర్ కి ఐడియా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొని దాంట్లో ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు సపోజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రొఫెషనల్ గా మీరు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళారు, మీరు నాట్ సాటిస్ఫైడ్. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆల్టర్నేటివ్ గా ఒక లిక్విడ్ ఫండ్స్ లో కానీ లేదా హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ లో కానీ ఎస్టీపీ చేసుకుంటూ సిస్టమాటిక్ డెట్ ఫండ్స్ లో కూడా పెట్టుకోవచ్చు. సో డెట్ ఫండ్స్ అనేది కొంత ఐడియా ఉండాలి సార్. యాక్చువల్ గా ఈవెన్ డెట్ ఫండ్స్ లో కూడా ఇప్పుడు సపోజ్ క్రెడిట్ రిస్క్ ఫండ్స్ బాగున్నాయి, మామూలుగా కార్పొరేట్ బాండ్స్ బాగున్నాయి, వెంటనే పెట్టేస్తారు. ఇప్పుడు ఆర్బిట్రేజ్ వచ్చేసి ఎస్టీటీ పెంచడం వల్ల చాలా ఇబ్బందులు, అంటే కొంత ప్రాఫిట్ పర్సెంటేజ్ తగ్గుతా ఉంది. సో ఈ వీటిలో కూడా మామూలుగా ఎంత చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ఐడియా లేకుండా టక్ అని చెప్పేసి పెట్టుకుంటా పోతే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా మందికి డెట్ ఫండ్స్ మీద సరైనటువంటి అవగాహన లేదు మార్కెట్ లో. సో వీటిని కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు సరైనటువంటి ప్రొఫెషనల్ దగ్గర మీరు అడ్వాంటేజ్ తీసుకొని చక్కగా ఆలోచించి ఇలాంటి మెథడ్స్ లో మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక బ్యూటిఫుల్ మెథడ్ ఉంది, ఇప్పుడు కొత్తగా ఎవాల్వ్ అవుతున్నటువంటి మెథడ్. కానీ అంటే ప్రొఫెషనల్ గా మాకు ముందే తెలుసు కానీ బట్ మార్కెట్ లో ఈ మధ్య పాపులర్ అవుతున్నది B2B ఇన్వెస్ట్మెంట్. షార్ట్ టర్మ్ లో B2B ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వచ్చిన ప్రాఫిట్స్ అంతా కూడా తర్వాత నీకు సెక్టర్ నీకు మామూలుగా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో మీకు యూజ్ అవుతుంది, నాకు ఖచ్చితంగా నేను మ్యూచువల్ ఫండ్స్ రావాలనుకుంటే అప్పుడు ఈ షార్ట్ టర్మ్ B2B బిజినెస్ లో నుంచి తీసుకొని పెట్టచ్చు. మామూలుగా 13 to 14% అనేది ఈ రోజుల్లో ఖచ్చితంగా ఇస్తున్నారు B2B బిజినెస్ లో. సో ఆ రకంగా షార్ట్ టర్మ్ లో కూడా మనం లిక్విడ్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ సంపాదించుకొని దాని నుంచి మళ్ళీ దీనికి మనం టర్నింగ్ చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. సో ఇలాంటి ఈ 3 పద్ధతుల ద్వారా మేజర్ గా మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జాగ్రత్తగా ఆలోచించి మనము ఖచ్చితంగా రిస్క్ ని మినిమైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే. సో థ్యాంక్ యూ అరుణ్ గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.